అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు ఇంకా ప్రతిఫలం ఉంటుందా? ప్రతిఫలం అపేక్ష ఉంటుందా? మనం ఏమి ఇస్తామని ప్రేమించాడు, మనమేం ఆయనకి దిగేశాం? ఏమి ఇవ్వకపోయినా మనల్ని ప్రేమించి మన కోసం దిగొచ్చాడు. ఆయన ఏమి ఇవ్వకపోయినా ఆయన అంటే ఇష్టం, ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయన మయంపరుచుకోవాలి, ఆయన్ని సన్నతించుకోవాలి, ఆయన ఆరాధించుకోవాలి. అది నీ వీక్నెస్? అవును, అది నా వీక్నెస్, అంతే. ఏం ఒరిగింది? ఏం ఒరక్కపోయినా పర్వాలేదు. అంతసేటు ఎందుకు ప్రేమ కలిగిందో అంటే ఆయన తన ప్రేమ ఎట్టిదన నాకు వ్యక్తపరిచాడు. ప్రాణము నా కొరకు ధారపోశాడు. ప్రాణమే నా కోసం ఇచ్చి ఇంత ప్రేమించానని చూపించిన తర్వాత ఇంకా నేను ఎందుకు ఆలోచించాలి? ప్రాణమే నా కోసం పెట్టినోడు నా సమస్యలకు పరిష్కారం ఇవ్వలేడా? ఇస్తాడు. ఆయనకి చిటికలో పని, చిటికలో డీల్ చేయగలడు. అయినా సరే నలుపుతున్నాడు, ఆపుతున్నాడు అంటే దానివల్ల నాకేదో ప్రయోజనం ఉంది. నేను ఫేస్ చేసే ప్రాబ్లం వల్ల నాకేదో బెనిఫిట్ ఉంది. అందుకే నాకు ఎక్కువ మేలు కలుగునట్లు కొన్నిటిని అనుమతిస్తున్నాడు. టోటల్గా ఆయన నా మంచి కోసమే చేస్తాడు. ఏది అప్పులు పాలవటం మంచి, పిచ్చెక్కింది నీకు అనుకో, నువ్వు అట్లనే పిచ్చెక్కిందని. అప్పులు కూడా నాకు మంచే. తాడు మీద నడుస్తున్న బిడ్డ చేతిలో వెదురు బొంగు బరువు అనిపిస్తుంది, కాదు బ్యాలెన్స్. నన్ను బ్యాలెన్స్ చేయడానికి ఆ బరువు నా నెత్తిని పెట్టాడేమో. రాక్షసుడు లాంటి భర్త దొరికాడు నీకు, నిజంగా బాగా ప్రేమించాడు దేవుడు నిన్ను, వాడు రోజు దంతున్నాడు. ఏమో నన్ను బ్యాలెన్స్ చేయడానికి అతడు ఒక పాత్రేమో. రాక్షసి లాంటి గయ్యాళి భార్య పీడించుకు తింటుంది, బాగా ప్రేమించాడు, మంచిదాన్ని ఇచ్చాడు. ఏమో ఆ మనిషి లేకుండా నా అడుగులకు మడుగులు వచ్చే మనిషి దొరికితే నేను నాశనం అవుతానేమో. ఈ గయ్యాళి వాళ్ళనే దీనున్నయ్యా. బ్యాలెన్స్. సమస్తము సమకూడి నా మేలుకే. ఏలయనగా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణం కంటే ఎక్కువగా. టోటల్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మనం చూసే దృక్పథం మారాలి. ఒక విషయం అదండి నేను టోటల్గా మీకు చెప్పాలనుకున్న విషయం. మనం చూసే దృక్పథం ఒకటి మార్చుకుంటే, అంటే దృష్టి కోణం, మనం చూసే దృష్టి యొక్క కోణం మనం మార్చుకోగలిగితే అప్పుడు విశ్రాంతిలో ఉండగలం, విజయములో నడవగలం. ఒక విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవచ్చు, పాజిటివ్గా ఆలోచించవచ్చు. మనుషుల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఎదురవుతున్న పరిణామాలన్నిటినీ కూడా కొంతమంది నెగిటివ్గా ఆలోచించుకొని కృంగిపోతే, కొంతమందిని వాటి గురించి పాజిటివ్గా ఆలోచించుకొని జయం పొంది ధన్యులవుతారు. నన్ను వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా వారి దృక్పథంలో ఒక మార్పు నేను ఆశిస్తున్నాను. సమాజ పరిస్థితులు కావచ్చు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, వాటిని నువ్వు చూసేటువంటి కోణం ఎలా ఉందో ఒకసారి చూసుకో. నీకు ఎదురవుతున్న పరిస్థితులను నువ్వు తీసుకునే విధానం కూడా జాగ్రత్తగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్.